ఒక 66 ఏళ్ళ పూజారి నా దగ్గరకు వచ్చాడు. సివియర్ నడుము నొప్పి ఉంది, కాళ్ళల్లో తిమ్మిర్లు వస్తున్నాయి, నడవలేకపోతున్నాను, ఒక 100 మీటర్లు నడవాలన్నా కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది, పూజలు చేయడానికి కింద కూర్చోవాలంటే 2 కాళ్ళు తిమ్మిర్లు ఎక్కిపోతున్నాయి, కూర్చోలేకపోతున్నాను అన్న సమస్యతో నా దగ్గరకు వచ్చాడు. సో ఆయనకి ఎంఆర్ఐ చేసి మనం చూస్తే L34 అండ్ L45లో నరాలు పూర్తిగా బిగుసుకుపోయాయి. దీనివల్ల ఆయనకి 2 కాళ్ళల్లో తిమ్మిర్లు, నడవలేకపోవడం అనేది జరుగుతూ వచ్చింది. 1 సంవత్సరం క్రితమే ఆయనకు సర్జరీ చేసుకోమని చెప్పినా కూడా సర్జరీ చేయకుండా మంచిగా అవుతుందేమో అన్న ఆశతో 1 సంవత్సరం వరకు వెయిట్ చేశాడు. కానీ ఈ సమస్య పెద్దదవుతున్న కొద్దిగా ఇంకా వచ్చేసాడు, సార్ నాకు సర్జరీ చేయండి అని చెప్పేసి. సో మనం ఆయనకి ఎండోస్కోపిక్ విధానం ద్వారా L34 అనేది పూర్తిగా డీకంప్రెషన్ చేశాము. L45 లెవెల్లో డీకంప్రెషన్ ప్లస్ ఫ్యూజన్ సర్జరీ చేశాము. అదే రోజు నడిపించాము. నెక్స్ట్ డే డిశ్చార్జ్ అయ్యి కూడా ఇంటికి వెళ్ళిపోయారు.